ప్రకృతి వ్యవసాయం వారు అక్కడ చిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ లో వాళ్ళు పండించిన పంట అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వారితో కొంతసేపు మాట్లాడడం జరిగింది, వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. చాలా కష్టపడుతున్న వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మన రైతు సోదరులు కూడా వాళ్ళతో కలిసి పనిచేసేదానికి ముందుకు వస్తే మనకు ఏం కావాలి, రైతుకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, అవి మనం రైతు చేసుకుంటే మనకు లాభసాటిగా వెళ్ళగలమా, లేకపోతే రాబడి పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ కూడా రైతు గారు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మార్కెట్ లో రేట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని అమ్ముతుంటారు ఇతర దేశాల నుంచి. ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా కూడా ముందు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఒక ఆర్గానిక్ ప్యాకెట్, ఒక రెగ్యులర్ ప్యాకెట్. ఆర్గానిక్ ప్యాకెట్ అంటే ఇప్పుడు మనం చేసేది నేచురల్ ఫార్మింగ్ వ్యవసాయంలో ఏ ఫెర్టిలైజర్ ఏ కెమికల్ వాడకుండా పండించేది ఆర్గానిక్ ప్రోడక్ట్. దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే దాదాపు డబల్ రేటు ఉండే పరిస్థితి. సో అవన్నీ కూడా మన రైతులకు వివరించి అమ్మ చెప్పినట్టుగా ఎక్కడో చైనాలో చేసిన వస్తువు తీసుకొచ్చి ఇక్కడ అమ్మే పరిస్థితి ఉంది. మన సొంత ప్రోడక్ట్, మన పంట పూర్తిగా మనం అమ్ముకోగలిగి ఒక సప్లై చైన్ వ్యవస్థ ఇంకా పూర్తిగా మన దేశంలో ఇంకా పూర్తిగా దాన్ని గాలిలోకి రాలేదు. అది టైం వస్తుంది. దానికి టైం వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ వాడుకొని మనం పండించిన పంట కూడా ఇతరులకు తెలిసేలా మనం అమ్మి దాన్ని ఎక్కువ రాబడి, ఎక్కువ లాభం తెచ్చుకునే దానికి మనం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. ఇది ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం అన్నదాత సుఖీభవ. అలాగే మన కూటమి, మన ముఖ్యమంత్రి వర్యులు బాబు గారి నాయకత్వంలో, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో, అలాగే మన యువనేత భవిష్యత్తు నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రైతు ప్రభుత్వంలో మనం ఈ రోజున 19 నెలల్లో చేసుకున్న కార్యక్రమం ఇది. 3వ విడత అన్నదాత సుఖీభవ. 3వ విడతలో 6,000 రూపాయలు వేసుకుంటే మొత్తం కంప్లీట్ చేసుకుంటే మనకు 20,000 రూపాయలు ఈ సంవత్సరం రైతుల అకౌంట్ లో పడడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో 88 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో పడడం జరిగింది. దీంట్లో పిఎం కిసాన్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వారు కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్ కి ఒక 2,000 రూపాయలు యాడ్ చేస్తే వాళ్ళది ఒక సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 14,000 రూపాయలు మనం రోజున వేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే రైతు ప్రభుత్వంలో మన ప్రభుత్వం రాగానే రైతుల పట్ల ఎవరికి నిజంగా ఆదరణ ఉంది, రైతులు ఎలా ఆదుకోవాలని తెలిసిన నాయకులు మన బాబు గారు. మీరు ఒకసారి చూస్తే 150 చెరువులు ఉన్నాయి మనకి ఇక్కడ. 150 చెరువులు కూడా నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టారు. నీటి సంఘం చైర్మన్ పెట్టాం. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా? అది జరగలేదు. చెరువులు గాలి వదిలేశారు. నీటి సంఘం చైర్మన్ లో పెట్టుకొని 11 కోట్ల రూపాయల ఖర్చు ఆల్రెడీ చేస్తున్నాం. మనం ఈ రోజున 11 కోట్ల రూపాయల ఖర్చుతోటే ఆ చెరువులన్నింటినీ రిపేర్ చేసుకుంటున్నాం. మరి ఇంకొక 15 కోట్ల రూపాయలకి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. అవి కూడా రాబోతున్నాయి. అవి కూడా ఇస్తే అవి కలుపుకొని మన చెరువులన్నీ రిపేర్ చేసుకునే పరిస్థితి. నీళ్లు సక్రమంగా టైంకి ఇస్తున్నాం. సోమశల నుంచి దేవుడి దేవాల వర్షాలు పడ్డాయి, నీళ్లు మెరుగైంది. అన్నదాత సుఖీభవ అవ్వచ్చు, రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం అవ్వచ్చు, రైతు పనిముట్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా రైతు గురించి ఆలోచన చేసే పరిస్థితి. గత 5 ఏళ్లలో మీరు చూస్తుంటారు ఇరిగేషన్ కి ఉదయగిరి, మిగతా నియోజకవర్గాలు పక్కన పెట్టిన ఉదయగిరి నియోజకవర్గంలో మీకు తెలుసు, రైతులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ₹1 వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేది మీరే చూసుకోవాలి ఒకసారి. ఎక్కడ కూడా ఒక తట్టెడి మట్టి తీసిన పాపన పోలేదు, ఎక్కడ కూడా ఒక చిన్న కాలువ క్లీన్ చేసిన పాపన పోలేదు. గండిపాలెం ప్రాజెక్ట్ అవ్వచ్చు, గండిపాలెం ప్రాజెక్ట్ లో 16,000 ఎకరాల ఆయకట్టు ఉంది, దాన్ని గాలి వదిలేశారు. కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. ఈ రోజున మొత్తం కూడా భారం పడిపోతా ఉంది మన ఎత్తున. అలాగే సోమశిల ఆ డయాఫ్రామ్ దగ్గర కింద కూడా ఆ ప్రాణం కూడా డ్యామేజ్ అయి ఉంటే దాన్ని వదిలేసిన పరిస్థితి. వచ్చిన తర్వాత రామనాయుడు అన్న బాబు గారిని తీసుకొని చూపెట్టి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి రామనాయుడు గారిని తీసుకొచ్చి చూపెట్టి దాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి. దాన్ని బాగు చేసుకున్నందువల్ల నీళ్లు సక్రమంగా మనకు వచ్చే పరిస్థితి. సోమశిల హైకెనాల్ కావచ్చు, అన్న చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, దాదాపుగా వెలుగొండ ప్రాజెక్ట్ 80,000 ఎకరాలు మనం నీళ్లు వచ్చే పరిస్థితి. రాబోయే రోజుల్లో మనం ఆ కాలువలో తిరగాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు ఎంతవరకు అయ్యి
పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ నుంచి ఒకవేళ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ నింపుకున్న తర్వాత ఆ సబ్ కెనాల్స్ అన్ని రెడీగా ఉన్నాయా లేదా, కెనాల్స్ ఏమేమి తీసుకోవాలని అన్నా కానీ మేము కానీ అందరం కూడా ఒకసారి మనం కూడా విజిట్ చేస్తాం. అక్కడ ఎక్కడెక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి విజువల్ గా ఒకసారి చూస్తే మనకు ఐడియా ఉంటుంది. ఒకసారి ఇవన్నీ మీరు చూస్తే ఎవరి రైతు ప్రభుత్వం, ఎవరు రైతులు పట్టించుకోవాలనేది మీకే అర్థం అవుతుంది. నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు స్పష్టంగా మీకు తెలుసు రైతులందరికీ కూడా పూర్తిగా కూడా వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతం, కరువు ప్రాంతం ఇది, పేదలు ఎంతో మంది ఉన్న ప్రాంతం. దాంట్లో చూస్తే అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 12,500 ఇస్తామని చెప్పారు 3 దఫాలు కలిపి. కానీ ఆయన ఇచ్చింది 7,500 మాత్రమే. కేంద్రం ఇచ్చే 6,000 కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఇంకా ఏ రైతులకు చేసినట్టు ఉదయగిరి నియోజకవర్గంలో మీరు చెప్పండి ఒకసారి. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో రైతులకి ప్రభుత్వం తరఫున ఏం చేసినట్టు ఒక కార్యక్రమం చెప్పండి. రెగ్యులర్ గా చేసి ఈ సీట్స్ ఇవ్వడం, ఇత్తనాలు ఇవ్వడం, ఇవి కాకుండా ఇంకా వేరే కార్యక్రమం ఏం జరిగింది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన 19 నెలల్లో బాబు గారు ఇంత సీరియస్ గా ప్రతి అన్ని ప్రాజెక్టులు ఇక్కడనే కాదు రాష్ట్రం అంతా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తున్నారు. ప్రతి నిత్యం రైతు గురించి ఆలోచన చేస్తున్నారు. రైతులకు సలహా ఇస్తున్నారు. సార్ ఉద్దేశం ప్యాడీ తగ్గించుకోమని. ప్యాడీ తగ్గించుకుంటే ఇంకా మనకు వేరే పంటలు వేసుకుంటే ఆదాయం వచ్చే పరిస్థితి, డిమాండ్ బట్టి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు పదే చెప్తా ఉన్నారు. రైతులు కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు హార్టికల్చర్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇందాక చెప్పారు ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. రాబోయే రోజుల్లో కూడా నీళ్లుగా వస్తే ఖచ్చితంగా ఉదయగిరి ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. మిగతా విషయాలు మాట్లాడుకునేదానికి అంత టైం లేదు, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సి. ఈ రోజు కేవలం రైతుల గురించి మాట్లాడి నేను విరమించదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకు పోదాం. ప్రతి ఒక్క రైతుకి కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఏ రైతు సమస్య ఉన్నా కూడా యూరియా సమస్య దగ్గర నుంచి, సీడ్స్ దగ్గర నుంచి ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి మా నాయకుల దృష్టికి, మా దృష్టికి తీసుకురండి.